శిశిరంలోనే వచ్చేసిన వసంతం. ఇదేంటా అనుకుంటున్నారు కదా, అదేనండి వసంత పంచమి. మరి శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమి అని ఎందుకు పిలుస్తారు? ఈ వసంత పంచమికి ప్రాముఖ్యత ఏంటి? వసంత పంచమిని ఎందుకు మనం గొప్పగా ఆరాధిస్తాం తెలుసుకోవాలనుంది కదా, చూద్దాం. వసంత పంచమి అంటే వసంత ఋతువులో చేసుకోవాలి కదా, మాఘమాసంలో చేసుకోవడం ఏంటి? ఎందుకు అంటే వసంత ఋతువుకి 2 నెలల ముందుగా వచ్చే ఈ రోజున ఒక విశేషం ఉంది. రతి మన్మధులు వసంతుణ్ణి ఆహ్వానిస్తూ వసంత ఋతు ఆగమనానికి అనేక ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా అంటే సృష్టి కార్యంలో ప్రధాన పాత్ర పోషించే రతి మన్మధులకి వసంతుడు వస్తే కాని ఇచ్ఛాశక్తి కలగదు. అద్భుతం కదా. వసంతుడు ఒక ప్రేరణ, వసంత ఋతువు ఒక స్ఫూర్తి. పువ్వులు వికసించటం, చల్లని పిల్లగాలులు, వెన్నెల, పువ్వుల పరిమళాలు, ఎంత అద్భుతమో వసంతం. అందువల్లనే రతి మన్మధులు వసంతుణ్ణి ఆహ్వానిస్తున్నారు. ఎంత గొప్ప అంతర్భావమో చూడండి. రతి మన్మధులు అనగానే రతికేళి అని, సెక్స్ అని పిచ్చి పిచ్చి అపోహలు కాదు. దానిలో ఉన్న అంతర్భావమైన సృష్టి శక్తిని మనం గ్రహించాలి. అయితే మాఘ పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి అన్నిటికీ అద్భుతమైనది కదా, ప్రాకృతికమైన విశేషం కదా. అలాంటప్పుడు మరి పంచమి రోజే ఎందుకు అంటే దానికి ఓ విశేషం ఉందండి. అది రతి మన్మధులు ఆహ్వానిస్తున్నారు కనుక, మదన కేళికి ఆరంభం కనుక మదన పంచమి అని కూడా దీనికి పేరు. అయితే ఈ పంచమి నాడే ఎందుకు ఆహ్వానిస్తున్నారు అంటే మన భారతీయ శాస్త్రీయతలో కాని సనాతన ధర్మంలో కాని పంచ అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. పంచభూతాల కలయికతో ఏర్పడిందే ప్రకృతి అని, ప్రకృతి మహాశక్తి అని అందరికీ తెలుసు. అలాగే మనిషి దేహంలో పంచభూతాల శక్తి ఉందని, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు అన్ని కలిసి ఒక అద్భుతమైన మానవ రూపం ధరించింది. అంతేకాకుండా పంచశక్తులు అనే ఒక అద్భుతం కూడా ఉంది. ఆ పంచశక్తులు ఎందులో ఉన్నాయి? ఈ పంచశక్తుల ప్రాధాన్యత ఏంటి చూద్దాం. పంచశక్తులని ధరించిన స్త్రీ వసంతుడి చేత ప్రేరేపింపబడి సృష్టి కార్యానికి ఆరంభమైతే ఆ స్త్రీలో ఉన్నటువంటి పంచశక్తులు ఏ రకంగా ప్రేరణ చెందుతాయి అనేది చూద్దాం. ఒకటి సృష్టి శక్తి అంటే శక్తి మాత యొక్క శక్తి, పోషణ శక్తి, అన్నపూర్ణయ్యై లోకాలకి ఆకలి తీర్చటమే కాకుండా శ్రీదేవి అయి అవసరాలను తీర్చే శక్తి. సహన శక్తి అంటే భూమాత యొక్క శక్తి. స్త్రీలో సహనం చాలా ముఖ్యం. అన్నిటినీ భరిస్తూ, అవమానాలని, బాధలని, కష్టాలను భరిస్తూ కూడా తనదైన జీవన విధానంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సహనంతో జీవించేటటువంటి ఓ శక్తి మానవ స్త్రీకి కావాలి. కాబట్టి ఆ శక్తి యొక్క ప్రేరణ అని అర్థం. అలాగే జ్ఞానశక్తి, విచక్షణ శక్తి. జ్ఞానశక్తి అంటే సరస్వతి. మంచి చెడుల విచక్షణ, జ్ఞానాన్ని కలిగి ఉండటం, బుద్ధి వికసనను కలిగి ఉండటం స్త్రీకి చాలా అవసరం. తన మీద ఆధారపడిన కుటుంబాన్ని సక్రమమైన ధర్మ మార్గంలో నడిపించడానికి ఆవిడికి బుద్ధి వివేచన కావాలి. ఆ ప్రేరణ సరస్వతి ఇస్తుంది. అదే విధంగా రూపాంతర శక్తి, 5వ శక్తి రూపాంతర శక్తి. రూపాంతరం ఎందుకు చెందాలి? స్త్రీ రూపాంతరం చెందటం అంటే తన యొక్క రూపాలని మార్చుకోవాలని కాదు, ఇక్కడ తన అంతర్గతమైన స్వరూపాన్ని మార్చుకోవాలి అని అర్థం. ఏ విధంగా మార్చుకోవాలి? మన సనాతన ధర్మంలో స్త్రీ గురించి ఒక మాట చెప్పారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఈ 5 రకాలు మనం తీసుకుని రూపేచ లక్ష్మిని పక్కన పెట్టాలి. ఎందుకు అంటే రూపం అనేది భగవత్ ప్రసాదం. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, లావుగా ఉన్నావా, అందంగా ఉన్నావా, అందవిహీనంగా ఉన్నావా అనేది కాదు. ఇందాక చెప్పుకున్నట్లు అంతర్గతమైన మన శక్తిని మార్చుకోవడమే ఇందులోని అంతరార్థం. కార్యేషు దాసి, భర్తకి కుటుంబ సభ్యులకు సేవ చేసేటప్పుడు దాసి అనే మనస్తత్వాన్ని దాల్చితే నిరహంకారంగా ఆమె సేవ చేయగలుగుతుంది. అలాగే కరణేషు మంత్రి అంటే తన యొక్క తెలివితేటలను, బుద్ధి వివేచనను ఉద్దీపన చేసుకుని భర్తకి ధర్మ మార్గాన్ని సూచించటానికి, మంచి చెడుల విచక్షణ చేసి ఓ మార్గాన్ని చూపటానికి ఆమెకి శక్తి కావాలి. అదే కరణేషు మంత్రి. రూపేచ లక్ష్మి వదిలేసాం కదా. భోజ్యేషు మాత అంటే పోషణ శక్తిని కలిగి ఉండాలి. తాను అన్నపూర్ణయ్యై చక్కగా ప్రేమతో, ఆదరణతో వడ్డించే ఆహారం శక్తివంతమై భర్త, పిల్లలు, సమాజము అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శయనేషు రంభ. శయనేషు రంభ అంటే ఇక్కడ రూపం రంభ అని కాదు. భర్తని
సృష్టి కార్యానికి ప్రేరేపించి అతనికి ఆనందాన్ని అందించి తద్వారా మూలాధార శక్తిని పెంపొందించి సక్రమమైన ధర్మంలో జీవించటానికి అనుకూలంగా ఆదరణతో ఇచ్చే శక్తియే శయనేశ్వరంబ. అంతేకాని అందరూ అనుకున్నట్టు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి అర్థాలు కాదు. ఇకపోతే క్షమయా ధరిత్రి, క్షమలో సహనంలో భూమాత వలె ఉండాలి అని. అనేక మలినాలను మానవుడు విడిచిపెడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి వాటిని తీసుకుని మనకి ఔషధాలను, ఆహారాన్ని ఎంత ప్రేమతో అందిస్తుందో, ఎంత సహనంతో మనని భరిస్తుందో, అదే విధంగా నిజంగా విచక్షణ, బుద్ధి వివేచన, సహనము కలిగిన స్త్రీ ఆ కుటుంబానికి పట్టుకొమ్మయ్యి సమాజానికి మూల స్తంభమైన తన కుటుంబాన్ని అందంగా, ధార్మికంగా తీర్చిదిద్దుతుంది అనడంలో సందేహం లేదు అని చెప్పేదే మన సనాతన స్త్రీ ధర్మం. పురుషుడితో సమానం కాదు స్త్రీ, పురుషుడి కన్నా 10 రెట్లు ఎక్కువ స్త్రీ. నిజంగా బుద్ధి వివేచన ఉంటే ప్రతి పురుషుడు స్త్రీకి ఆలంబన అవుతాడు, స్త్రీ మీదనే ఆధారపడి తన ఒడిలో బిడ్డగా మారుతాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో వారే సరస్వతి స్వరూపాలు అని దీని యొక్క అర్థం. పంచ అనే శబ్దంలో ఇంత గొప్ప శక్తి ఉంది కనుక ఈ 5 శక్తుల మేలు కలయిక బుద్ధికి, వివేచనకు మూలమైన సరస్వతి స్థితి ఈ వసంత పంచమిగా భావించి వసంత పంచమి రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ తల్లి శుద్ధ సాత్విక తత్వానికి గుర్తుగా తెల్లటి వస్త్రము, తెల్లటి ఆభరణాలు ధరించి తెల్లటి కమలంలో కూర్చుని ప్రశాంతమైన చక్కని తెల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో ఉంటుంది. ఈ శుద్ధ సాత్విక తత్వాన్ని వివేక, విచక్షణ, బుద్ధి వికసన అనే భావాలను కలిగి స్త్రీలో, పురుషుల్లో కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ప్రేరేపిస్తూ అద్భుతంగా గోచరించే సరస్వతీ దేవికి ఈనాడు పూజ చేయటం మన సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. అంతేకాకుండా బిడ్డలకు అక్షరాభ్యాసాలు, చదువరులు, కళాకారులు తల్లిని వారి కళను పెంపొందించమని చేసే అభ్యర్థనలు, ప్రార్థనలు, పూజలు ఈ రోజు చేయడంలో గల అంతరార్థం ఏమిటో అర్థమైంది కదా. అలాగే వసంత పంచమి యొక్క విశేషం, పంచ శబ్దం యొక్క అద్భుతం ఏంటో అర్థమైంది కనుక వసంత పంచమి నాడు ఈ పంచశక్తుల మేలు కలయిక అయిన ప్రకృతి మాత యొక్క శక్తి, బుద్ధి, వివేచన, విజ్ఞానము, జ్ఞానము అన్ని శక్తుల కలయిక అయిన సరస్వతి యొక్క స్వరూపము మనలో నిండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.